కంపేర్ చేయొచ్చా, కౌంట్ చేయొచ్చా? సంబంధం లేదు. ఇప్పుడు కిందసారి వాళ్ళకి 38% ఉంది టీడీపీకి, కానీ గెలవలేదు కదా. స్థానిక ఎన్నికల్ని దీంతో కొలమానంగా తీసుకోం పరిపాలన. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటది. వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే ఆ ప్రాంతంలో డెవలప్మెంట్ జరగదు. అందుకనేసి అధికార పక్షానికి వేయడం అనేటటువంటిది ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో మన రాష్ట్రాల్లో జరుగుతుంది. మొన్ననే రేవంత్ కి అది ఒక రెడ్ సిగ్నల్. 30% దాకా వీళ్ళు గెలవడం అన్నట్టు. దట్ బీజేపీ గెలిచింది కొన్ని, ఇటు వీళ్ళు గెలవడం అన్నది అన్ని గెలవడం. ఎందుకంటే కేసీఆర్ టైంలో అట్లా గెలిచి ఉంటే రొటీన్. కేసీఆర్ టైంతో కంపేర్ చేస్తే ప్రతిపక్షం ఎక్కువ గెలిచింది మొన్న. కాబట్టి అక్కడ ఒక సవాల్ బిగిన్ అయినట్టు. ఇక్కడ ఆ సవాల్ ఉంటదని నేను అనుకోవట్లా. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఉండటం ఒక ఎత్తు, రెండోది ఇది. అయితే వీళ్ళు గొడవ పట్టి అవతల గెలిపిస్తే కనుక ఆవిడేం చేయలేదు. కానీ ఇక్కడ ఇంకొకటి సార్, కూటమిలో కూడా ముగ్గురు కలిసే ఉన్నాయి. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు మాట్లాడారు వీటికి నుంచి. జనసేనకి కూడా గ్రౌండ్లలో ప్రిపేర్ అవుతుంది అనేది. కొంచెం ఎక్కువ వస్తాయి జనసేనకి సీట్లు అని కూడా ఆశిస్తున్నారు. ఓకే, అదొక పాయింట్, ఎక్కువ వస్తాయా లేదా అనేది. అయితే ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఒక రెఫరెండంగా తెలుగుదేశం పార్టీకి ఏమన్నా ఒక పరీక్ష అవుతాయా? అదే టైంలో జనసేన కూడా తన సత్తా ఏమన్నా చూపించుకుంటారు? రెఫరెండంగా చూడటానికి వీల్లేదంటున్నారు. పాలనకి, సూపర్ హామీలకి దేనికి రెఫరెండం అవదా? స్థానిక ఎన్నికలు ఆ లెక్కనైతే గనక జగన్ టైంలో దాదాపు ఏకపక్షంగా విజయం